జల్లికట్టు అనే పదం రెండు పదాల కలయిక. ఆ పదాలు కల్లి అంటే నాణాలు, కట్టు అంటే టై. ఇది ఎద్దు కొమ్ములకు కట్టిన నాణాల కట్టను సూచిస్తుంది. జల్లికట్టు అనేది తమిళనాడులో 2000 సంవత్సరాల కిందటి నుండి వస్తున్న పోటీ. ఎద్దును మచ్చిక చేసుకునే క్రీడ. ఇందులో పోటీదారులు బహుమతి కోసం ఎద్దును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అందులో వారు విఫలమైతే ఎద్దు యజమాని బహుమతిని గెలుచుకుంటాడు. ఇది సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 2వ వారంలో జరుపుకుంటారు. జల్లికట్టు కోసం కాంగయం, పులికులం, ఉంబలచేరి, బర్గూర్, మలై 3 లాంటి దేశీయ పశువుల జాతులను ఉపయోగిస్తారు. జల్లికట్టు ప్రస్తావన మొదటగా మొహంజదారోలో దొరికిన ఒక ముద్రలో ఉన్నాయి. ఇది 2500 BC, 1800 BC మధ్యకాలానికి చెందిన క్రీడగా చెబుతారు. అప్పట్లో దీనిని ఎరు తాజువల్ అని పిలిచేవారు. అంటే ఎద్దును ఆలింగనం చేసుకోవడం అని అర్థం. ఇక ఇప్పుడు తమిళనాడులో అవనీయపురం జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడే జల్లికట్టు ప్రారంభమవుతుంది. ఎద్దు పోటీ కోసం విడుదల చేస్తారు. ఇందులో పాల్గొనే వారంతా బుల్ టామర్స్, బుల్ బ్రీడర్స్. దీని మీద అక్కడి వారు మాట్లాడుతూ అవనీయపురం జల్లికట్టు మంచిదే, ప్రతి సంవత్సరం 1000 టోకెన్లను ఇస్తున్నారు, కానీ అన్ని ఎద్దులు పాల్గొనలేకపోతున్నాయంటున్నారు. ఎద్దుల పోటీకి ఒక్కరోజు సరిపోదని తమకు 2 రోజులు కావాలంటున్నారు. ఈ పోటీల్లో ఒకేసారి వరుసలో 10 ఎద్దులు వస్తాయి. ఇక్కడున్న వారిలో ఒకతను ఒకసారి బంగారు నాణం గెలిచానని చెప్పాడు. అతని పక్కనున్న మరో 2 అబ్బాయిలు బుల్ టామర్స్ కాదు, వారు ఎద్దులను పెంచుతున్నారు. ఈసారి కూడా అవనీయపురం జల్లికట్టు మొదటిది. ఇక్కడి పోటీల్లో పాల్గొనేందుకు 800కు పైగా ఎద్దులు రానున్నాయి. కానీ సమయాభావం కారణంగా 300 నుండి 350 ఎద్దులు మాత్రమే పాల్గొంటాయని తెలిపారు.